హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ కుమారిని. ఈరోజు మునక్కాయ మసాలా కర్రీ చేశాను. మునక్కాయ మసాలా కర్రీ క్యాటరింగ్ స్టైల్లో చాలా బాగా కుదిరింది. ఇది వైట్ రైస్లోకి అండ్ చపాతీ పుల్కా రోటీలోకి చాలా బాగుంటుంది. ఇది ఎవరైనా పిల్లలు పెద్దలు అందరూ తినవచ్చు. ఇప్పుడు ఆలస్యం చేయకుండా దీని తయారీ విధానం చూసేద్దామా. ఇప్పుడు మునక్కాయ మసాలా కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దాని మీద బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరి అండ్ పల్లీలు, 1 స్పూన్ పల్లీలు, వేపుకుందాము. ఎండు కొబ్బరి పల్లీలు కొంచెం దోరగా వేపుకుందాము. ఇందులోకి ఇంచు చెక్క, లవంగాలు, ఒక 3 యాలకులు కూడా వేపుకుందాము. ఇందులోకి 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ గసగసాలు వేసుకుందాం. జస్ట్ దూరగా వేపితే సరిపోతుంది. చూసారు కదా, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్కొని ఇది చల్లగా అయ్యేంతవరకు పక్కన పెట్టుకుందాము. మసాలాలు పూర్తిగా చల్లగా అయినాయి. మిక్సీకి వేసుకున్నాను. ఇందులోకి 1 ఇంచు చింతపండు వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని ఫైన్గా మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, ఫైన్గా గ్రైండ్ చేసాము. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాము. పేస్ట్ని ఒక బౌల్లో తీసుకున్నాము. అదే మిక్సీలో టమోటాలు ఒక 2 కట్ చేసి పెట్టి మిక్సీకి వేసుకుందాము. టమాటో ప్యూరీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన నాన్ స్టిక్ బాండీ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆవాలు, కొంచెం మినప్పప్పు, కొంచెం మినపగుండ్లు, పచ్చెనగపప్పు, కొంచెం జీలకర్ర దోరగా వేగనిద్దాము. మినప్పప్పు వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకుందాము. ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేపుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి వేసుకుంటున్నాను. పచ్చి వాసన పోయేంతవరకు ఆనియన్స్ వేగాలి. చూడండి, ఆనియన్స్ కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి టమోటా ప్యూరీ వేసుకుందాము. ఇది కూడా పచ్చివాసన పోయేంతవరకు వేగాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు వేసుకుందాము. తగినంత కారం వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాము. మొత్తం ఒకసారి కలుపుకుందాము. మునక్కాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది అసలు రైస్లోకి. ఇందులోకి అందులోకి అని ఏమీ లేదు, ఎందులోకైనా తినొచ్చు. దాని టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం పట్టి పెట్టుకున్న మసాలా వేసుకుందాము. మొత్తంగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుందాము, ఎక్కువ వద్దు. చూడండి, అసలు మసాలా స్మెల్ ఇల్లంతా వచ్చేస్తుంది, అదిరిపోతుంది అసలు స్మెల్. ఆ స్మెల్కి 2 ముద్దలు ఎక్కువ తినేసేస్తామేమో అనిపిస్తుంది.
ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం జీరా పౌడర్ వేసుకుందాము. ఒకసారి మొత్తం మిక్స్ చేద్దాం. బాగా ఉడకాలి, దగ్గరికి రావాలి కర్రీ మొత్తం. ఇప్పుడు ఇందులోకి మనం మునక్కాయ వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేద్దాం. మునక్కాయ ఉడకాలి. చూడండి, బబుల్స్ వస్తున్నాయి, ఆయిల్ పైకి వచ్చేస్తుంది. మునక్కాయ టమాటా కర్రీ వేడిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర సర్వ్ చేసుకుందాము. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ 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 ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము.